సో ఆయన దగ్గర నుంచి చూశారు. ఈయన దగ్గర నుంచి చూద్దాం అనుకుని వెళ్ళి వెనక్కి రావాల్సి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని. ఈయన గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు నాకేమీ అగౌరవంగా కానీ ఏమీ మాట్లాడటం కానీ చేయటం కానీ నేను చేశాడని చెప్పి నేను అనను. కాకపోతే అతనికి వచ్చినటువంటి అవకాశాన్ని అతను ఏం చేశాడంటే పుణికి పుచ్చుకోలేదు అనేది నా భావన. ఎంతో చక్కగా పరిపాలన చేసుకోవాల్సినటువంటి వ్యక్తి కక్షలు పెట్టుకుని దాడులు చేయటము, జైల్లో పెట్టడము, ఈ తర్వాత కరప్షన్ అంటారా, ఓకే మామూలుగా లేదు, లిక్కర్ కరప్షన్ కానివ్వండి, ఇలా మైన్స్ కరప్షన్ కానివ్వండి, దాన్ని ఒక పాలసీ లాగా తయారు చేసి పెట్టేశారు. ముఖ్యంగా ఈ లిక్కర్కి సంబంధించినటువంటి విషయంలో ఫెంటలైజ్ చేసేసి దాన్ని నాసిరకమైనటువంటి లిక్కర్ని జనాలకు పంపించి తర్వాత నేను సర్వే చేయించాను చాలా చోట్ల. మీకు ఈ లిక్కరు అయిన తర్వాత అంతకుముందు మరణాలకి తర్వాత మరణాలకి ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 50-60 లక్ష దాకా సంవత్సరానికి మరణాలు పెరిగినాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ ద లిక్కర్. వేరే ఏదో జబ్బు ఉంటుంది, అతనికి జబ్బు ఉంటుంది, కానీ ఆ జబ్బు అగ్రివేట్ అయిపోయే దానికి ఏంటంటే ఈ చీప్ లిక్కర్ అనేటటువంటిది. మాకు తీసినట్టు మా డ్రైవర్ బ్రదర్ చనిపోయాడు, మా పిఏ కజిన్ చనిపోయాడు. ఏంట్రా అంటే 35-40 ఏళ్ళే కదా సార్ లిక్కర్ తాగి చచ్చిపోయాడు సార్. అలాంటి పాలన చేయకూడదు అనేటటువంటి ఒకటి నాకు. ఇప్పటికీ ఎప్పటికైనా కూడా లిక్కరు అనేటటువంటిది, మంచి లిక్కరు అనేటటువంటిది ఇబ్బంది లేదు, కానీ మరీ స్పూరియస్ లిక్కరు పంపు చేసి వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టి మేము పరిపాలన చేస్తున్నాము అని అంటే దారుణం. అందుకంటే ఇంకా వాళ్ళని శిక్షిస్తాడు దేవుడు.